వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన వెంకటపురం సర్కిల్ పోలీసులు. తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ ప్రధాన రహదారిపై మరియు భద్రాచలం వెంకటపురం జాతీయ రహదారిపై పోలీసులు మెగా వేశారు. బృందాలతో రహదారికి ఇరువైపులా తనిఖీలు చేస్తూ రహదారిపై వెళ్లే వాహనాలు ఉమ్మడిగా తనిఖీలు చేస్తూ అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు ఏజెన్సీలో దండకారణ్య గిరిజన గ్రామాలపై డేగకన్నుతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. గోదావరి పెర్రి పాయింట్ వద్ద నిగునేత్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ నాయకులను సురక్షా ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. వెంకటపురం వాచేల్ మండలాల్లోని పనులు నిర్వహిస్తున్న ప్రొక్లైన్లు మరియు వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి. అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు 4 బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు జల్లెడబట్టి చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడానికి శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి. దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని, ఏమైనా ఇట్లా గొడవలు కానీ లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి. మీరు ముందు తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు, ఇట్లయితే ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం. మీకు సరే మా వాడు గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము రెడీ చేసి పట్టుకుంటాం వాళ్ళని. ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు, మాకు అంత ఫోర్స్ లేదు. మన గ్రామంలో చెప్తాడు ఎలాంటి గొడవ లేకుండా శాంతి సామరస్యం అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, ఇక కోనపట్టు మనం మామిడిపల్లి కూడా కాలే మొన్న ముసలి మెల్ల మీద పుస్తకం కాడిపోయింది, అది మన నూగలమరి కాడ అయింది. కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం 4-5 రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి. మీరు ఎవరు ఇస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా, లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా, దీనికోసం. ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం ఉండి పని చేస్తారో చేయరో, లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు చూడడం, తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం, తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం. అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల
ఈ మత్తు ఏం చేస్తాడో తెలియదు. పిల్లోడు మంచి చేస్తాడో తెలియదు, చెడు చేస్తాడో తెలియదు, చంపుతాడో తెలియదు, రేపు చేస్తాడో తెలియదు, చిన్నపిల్లలని ఏమైనా చేస్తాడో తెలియదు, దొంగతనం చేస్తాడో తెలియదు. ఏదైనా అంటే ఆ మత్తు డీ అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మదిగా ఎట్లా తగ్గించాలా, ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా తగ్గిస్తాము. కాబట్టి ఆ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకి సహాయం చేద్దాం. అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి, దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం. డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించవద్దు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ కూడా దీని ఒక ప్రామిస్గా తీసుకోండి.